ఓకే ఫ్రెండ్స్, ఈ ట్రెండింగ్ 3D యాక్షన్ ఫిగర్ ఇమేజెస్ మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలో మీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటాను. సో నేను ప్రీవియస్గా నిన్ననే వీడియో చేశాను. మీకు చూడకపోతే చూడండి ఒకసారి. ఈజీగా మీరు యాక్షన్ ఫిగర్ ఇమేజెస్ చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు గూగుల్ జెమినైని యూజ్ చేసి. ఈ వీడియోలో వచ్చేసి 3D యాక్షన్ ఫిగర్ వీడియోస్ ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. సో మీరు విన్నది నిజమే, మనం ఫొటోసే కాకుండా వీడియోస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు 3D యాక్షన్ ఫిగర్ వీడియోస్ని. సో అది ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్గా మీరు ఏం చేసుకోవాలంటే ప్లేస్టోర్ ఓపెన్ చేయాలి అండ్ ప్లేస్టోర్ నుంచి ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ సెర్చ్ ఆప్షన్లో ఇక్కడ సింపుల్గా సెర్చ్ అని చేసుకోవాలి. ఇక్కడ పిక్స్వర్స్ అని ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. యాప్ని నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను అండ్ దీన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇందులో మీరు సింపుల్గా మీ ఈమెయిల్ ఐడి లేదా మీరు గూగుల్ అకౌంట్తో సైన్ అప్ అయిపోండి. సో సైన్ అప్ అయిపోతే మీకు ఇక్కడ క్రెడిట్స్ అనేవి వస్తాయి, 90 క్రెడిట్స్ అనేవి వస్తాయి. ఇక్కడ నాకు 30 క్రెడిట్స్ని ఆల్రెడీ నేను యూజ్ చేసుకున్నాను. అయితే ఈ విధంగా క్రియేట్ చేసుకున్న తర్వాత మనకు అకౌంట్ క్రియేట్ చేసుకొని ఇందులో సింపుల్గా అకౌంట్ క్రియేట్ చేసుకోవడం చాలా ఈజీ. జస్ట్ మీ గూగుల్ ఐడితో డైరెక్ట్గా లాగిన్ అయిపోవచ్చు, లేదా మీరు ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ని ఎంటర్ చేస్తే అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. దానికి ఎలాంటి ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదు. అండ్ ఇప్పుడు మనకు ట్రెండింగ్లో ఉన్న ఈ యాక్షన్ ఫిగర్ ఇమేజెస్ని క్రియేట్ చేసుకోవడం మీకు తెలుసు కదా. ఇప్పుడు వీడియోస్ కదా, సో వీడియోస్ని క్రియేట్ చేసుకోవడానికి మనకు 3D ఫిగర్స్ ఫ్యాక్టరీ అని ఈ టెంప్లెట్ వస్తుంది చూడండి. ఈ టెంప్లెట్ ఇక్కడ చూడండి. ఈ టెంప్లెట్ని ఓపెన్ చేసుకోవాలి ఈ విధంగా. అండ్ టెంప్లెట్ ఓపెన్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఏం చేయాలంటే ఇక్కడ యూస్ టెంప్లెట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఏం చేసుకోవాలంటే మీ గ్యాలరీ నుంచి నార్మల్ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. నార్మల్ ఫోటో, ఓకే. సో మనము యాక్షన్ ఫిగర్లోకి కన్వర్ట్ చేసిన ఫోటోని కాకుండా సింపుల్ నార్మల్ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటాను చూడండి. ఓకే, ఇక్కడ నేను ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ తర్వాత దీన్ని ఇప్పుడు నేను దీన్ని క్రాప్ చేసుకుంటాను. ఓకే, సో ఇక్కడ నేను ఈ ఫోటోని క్రియేట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ ఫోటోని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడ క్రియేట్ అని ఆప్షన్ ఉంటుంది. క్రియేట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో అయితే మనకు ఈ వీడియో అనేది జనరేట్ అవుతుంది, మనకు యాక్షన్ ఫిగర్ వీడియో అనేది. సో ఇక్కడ యువర్ వీడియోయింగ్ ఈజ్ జనరేటింగ్ అని వస్తుంది. సో మనకి జనరేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, అంతవరకు మనం ఇక్కడ వెయిట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మన వీడియో అనేది జనరేట్ అయిపోయింది. ఇక్కడ జనరేట్ అయిపోయినట్టు మనకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ ఇన్బాక్స్లో మనకు నోటిఫికేషన్లో ఉంటుంది. ఇక్కడ మనకు వీడియో క్రియేట్ అయిపోయింది. ఒకసారి నేను ప్లే చేస్తాను చూడండి. ఓకే, ఈ విధంగా అనమాట. ఈ విధంగా మీరు సింపుల్గా యాక్షన్ ఫిగర్ ఇమేజెస్ని క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ వీడియోస్ని. ఓకే, ఇమేజెస్ని అయితే చాలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మీరు యాక్షన్ ఫిగర్ వీడియోస్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా. అండ్ ఇక్కడ దీన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి పైన ఇక్కడ మనకు డౌన్లోడ్ బటన్ ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేసుకొని దీన్ని MP4లోనే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీరు HD క్వాలిటీలో దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే సో ఈ వెబ్సైట్కి ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో సబ్స్క్రిప్షన్ తీసుకోకండి, ఫ్రీగానే యూజ్ చేసుకోండి దీన్ని. ఓకే.